Welcome to the story world of Priya. నమస్కారం భక్తులారా. తెలంగాణలో లక్షలాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన కొమురవెల్లి మల్లన్న స్వామి మహిమ గురించి ఈరోజు తెలుసుకుందాం. కొమురవెల్లి మల్లన్న స్వామిని పరమశివుని అవతారంగా భక్తులు విశ్వసిస్తారు. స్థానిక జానపద సంప్రదాయాల ప్రకారం ఒకప్పుడు భూమిపై అన్యాయం, అధర్మం, దుష్టశక్తుల ప్రభావం పెరిగిపోయింది. ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ దేవతలను ప్రార్థించారు. దేవతల ప్రార్థన విని పరమశివుడు భక్తులను రక్షించడానికి మల్లన్న స్వామి రూపంలో అవతరించారని చెబుతారు. చేతిలో త్రిశూలం, అపారమైన తేజస్సుతో మల్లన్న స్వామి దుష్టశక్తులను సంహరించి ధర్మాన్ని కాపాడాడు. భక్తులకు అభయమిచ్చి వారి కష్టాలను తొలగించాడని విశ్వాసం. అదే ప్రాంతంలో మేడలమ్మ అనే గొప్ప భక్తురాలు ఉండేది. ఆమె ప్రతిరోజు శివుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించేది. ఆమె భక్తిని పరీక్షించేందుకు మల్లన్న స్వామి సాధారణ గొల్లవాడి వేషంలో ఆమె ముందు ప్రత్యక్షమయ్యారని జానపద కథలు చెబుతాయి. మేడలమ్మ వినయంతో అతిథికి సేవ చేసినా ఆయనే పరమశివుడని గుర్తించలేదు. కొంతకాలం తర్వాత మల్లన్న స్వామి తన దివ్య రూపాన్ని చూపించాడు. ఆ దివ్య తేజస్సును చూసిన మేడలమ్మ ఆనంద భాష్పాలతో ఆయన పాదాలపై నమస్కరించింది. ఆమె అచంచలమైన భక్తికి సంతోషించిన మల్లన్న స్వామి ఆమెను తన దివ్య సహచరిగా అంగీకరించాడని స్థానిక విశ్వాసం. అందుకే నేటికి కొమురవెల్లి క్షేత్రంలో మల్లన్న స్వామితో పాటు మేడలమ్మకు కూడా ప్రత్యేక స్థానముంది. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కొమురవెల్లి గ్రామంలో వెలసిన ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం సంక్రాంతి తరువాత జరిగే కొమురవెల్లి మల్లన్న జాతరకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వస్తారు. భక్తులు కాలినడకన వచ్చి మొక్కులు చెల్లిస్తారు, బోనాలు సమర్పిస్తారు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తమ కుటుంబ సుఖశాంతి, ఆరోగ్యం, సంతానం, ఉద్యోగం, ఐశ్వర్యం కోసం మల్లన్న స్వామిని భక్తితో ప్రార్థిస్తారు. భక్తుల విశ్వాసం ప్రకారం నిజమైన మనసుతో ప్రార్థించిన వారిపై మల్లన్న స్వామి కరుణ చూపి వారి కోరికలను నెరవేరుస్తాడని చెబుతారు. ఈ పవిత్ర క్షేత్రం భక్తి, ధర్మం, విశ్వాసానికి చిరస్మరణీయమైన చిహ్నంగా నిలిచింది. ఓం శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామికే జై. ఇలాంటి మరెన్నో భక్తి కథల కోసం స్టోరీ వరల్డ్ ఆఫ్ ప్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.